ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయినా కొత్త పింఛన్ల దరఖాస్తులైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయంపై ప్రభుత్వం గోప్యంగా ఉంటూ వస్తూ ఉంది. తాజాగా దీనికి సంబంధించిన పూర్తి డేటాను శాసన మండలి వేదికగా సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే బయటపెట్టారండి. లేని రోగాలు ఉన్నట్లు నటించి దివ్యాంగుల పింఛన్ పొందుతున్న వారి గుట్టు రట్టయిందని, ఇటువంటి వారి వివరాలను వైద్య బృందాలు తనిఖీ చేసి మొబైల్ యాప్లో ఎంటర్ చేస్తున్నట్లు ఆ డేటా తమకు అందిందని మంత్రి గారు అయితే చెప్పగా, ఈ 15,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారి డేటాను అయితే ఆయన వెల్లడించారు. ముందుగా 15,000 రూపాయల పింఛన్లు తీసుకునేవారు 24,000 మంది ఉండగా, ఇందులో 19,000 మందిని ఇప్పటి వరకు తనిఖీ చేశామని, ఇందులో 3,000 మంది పూర్తిగా ఈ పింఛన్లకు అనర్హులని గుర్తించి వారి పెన్షన్లను హోల్డ్లో పెట్టామని, అలాగే మరో 10,000 మంది 6,000 రూపాయల పింఛన్కు మాత్రమే అర్హులని, వీరు 15,000 రూపాయల పింఛన్ తీసుకుంటున్నట్టు గుర్తించి ఈ మేరకు వైద్య బృందం ఆ వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేసిందని మంత్రి గారు అయితే చెప్పారు. ఇక 6,000 రూపాయల పింఛన్లకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది దివ్యాంగ పింఛన్లను వెరిఫికేషన్ చేయగా, అందులో 40,000 మంది పూర్తిగా దివ్యాంగ పింఛన్లకు అనర్హులుగా గుర్తించినట్లు మంత్రి గారు అయితే చెప్పారండి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా సదరం సర్టిఫికెట్లు జారీ చేశారని, ప్రస్తుతం గుర్తిస్తున్న అక్రమ పింఛన్లన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సదరం సర్టిఫికెట్ తీసుకుని పింఛన్లు పొందిన వారేనని మంత్రి గారు చెప్పగా, ఈ పింఛన్దారుల్లో పక్షవాతం, రోడ్డు ప్రమాదాల బారిన పడి కాళ్ళు చేతులు కోల్పోవడం, పూర్తిగా మంచానికే పరిమితమైనట్టు నటించి సాధారణ సర్టిఫికెట్ పొందారని, కొందరు ప్రమాదాల కారణంగా ఆ సమయంలో జరిగిన గాయాలను చూపించి 80% పైగా సాధారణ సర్టిఫికెట్ పొంది 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారని, వారికి ఇప్పుడు పూర్తిగా ఆ వ్యాధులు, ఆయా గాయాలు లేదా ప్రమాదంలో వచ్చినటువంటి కాళ్ళు చేతులు విరగడం వంటివన్నీ నయమయ్యి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి వారందరినీ తాము ఈ పింఛన్ వెరిఫికేషన్ లో గుర్తించి వారికి సంబంధించి హోల్డ్లో పెడుతున్నామంటూ మంత్రి గారు అయితే చెప్పారు. ఈ 15,000 రూపాయలు అలాగే 6,000 రూపాయల దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఎంతమందిని తనిఖీ చేశారు, ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు తదితర డేటాను కూడా మంత్రి గారు అయితే వివరించగా ఆ సమాచారం ఈ విధంగా ఉంది. 15,000 పింఛన్ పొందేవారి సంఖ్య రాష్ట్రంలో 25,000గా ఉండగా, వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తయిన వారి సంఖ్య 24,000 మంది, ఆన్లైన్లో నమోదైన వారి సంఖ్య 19,000, స్వల్ప వైకల్యం అసలే సమస్యలు లేని వారి సంఖ్య 3,000. వీరు పూర్తిగా ఈ 15,000 రూపాయలు లేదా 6,000 రూపాయల పింఛన్కి అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక 6,000 పింఛన్కు మాత్రమే అర్హమైన వైకల్యం కలిగిన వారు 10,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 24,000 మందిలో 3,000 మంది అనర్హులు కాగా, కేవలం 10,000 మంది మాత్రమే 15,000 పింఛన్కి అర్హులైతే, మరో 10,000 మంది 6,000 రూపాయల పింఛన్కు మాత్రమే అర్హులయ్యారు. వీరి పింఛన్ని 15,000 నుంచి 6,000 రూపాయలకు తగ్గించి ఇవ్వడం అయితే ఇక మీదట జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో 6,000 పింఛన్ పొందేవారు 7,96,000 మంది ఉండగా, ఇప్పటి వరకు పరీక్షలు పూర్తయింది 2 లక్షల మందికి. ఆన్లైన్లో వివరాలు అప్డేట్ అయింది 1,50,000 మందివి. స్వల్పంగా అసలు వైకల్యమే సమస్యలే లేని వారు 40,000 మందిగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి వీరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసింది. అంటే దాదాపుగా 40,000 మంది 6,000 రూపాయల పింఛను అనర్హులై ఉండి తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ యొక్క డేటా ఆధారంగా మరింత మంది, అంటే మరో 5 లక్షల మందికి పైగా ఇక్కడ పింఛన్ల వెరిఫికేషన్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు అనర్హులు ఈ దివ్యాంగ పింఛన్లో బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా 7,96,000 మంది 6,000 పింఛన్దారుల్లో కనీసం 2 లక్షల మంది అయినా అనర్హులుగా తేలే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం జిల్లాల వారీగా పింఛన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది.
ఈ వెరిఫికేషన్ జూన్ నెలాఖరు వరకు జరగనున్న నేపథ్యంలో ఈ యొక్క అనర్హుల జాబితా అనేది మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ఇప్పటి వరకు జరిగిన పింఛన్ల వెరిఫికేషన్ లో 15,000 రూపాయల పింఛన్, 6,000 రూపాయల పింఛన్కి సంబంధించి అనర్హులను గుర్తించి ఆ పింఛన్లను అతి త్వరలో తొలగించబోతున్నాము అంటూ మంత్రి గారు కూడా శాసన మండలి సమావేశాల వేదికగా స్పష్టమైతే చేశారు. దీంతో అనర్హులు పింఛన్లలో పెద్ద ఎత్తున ఉన్నట్లు స్పష్టమవుతుంది. ప్రతి నెల కోట్ల రూపాయల నిధులు ఈ ప్రభుత్వానికి గండి కొడుతూ వీరైతే అక్రమంగా సంపాదిస్తున్నట్టు తెలుస్తూ ఉంది.